పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడకూడదు. ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి నర్వ్ సెంటర్ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ సైట్ మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న టన్నెళ్లను, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ సైట్లో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో వివిధ సూచనలు చేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. గతంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసుంటే 440 కోట్లతోనే నిర్మాణం జరిగేది. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిమ్మా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడానికి 6-7 ఏళ్లు జాప్యమైంది. జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా 1000 కోట్ల భారం పడింది. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తాం. పోలవరం మెయిన్ డ్యాం దాదాపు పూర్తయింది. ఎంబాంక్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించాం. ఇక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులను అన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.